హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. నేనైతే పొద్దున్న చెరువు దగ్గరికి వచ్చానమాట. ఇద్దరం కలిసి వచ్చాము. ఆయన అయితే చెరువు లోపలికి చేపలు తీయడానికి అయితే వెళ్ళారు. నేనైతే ఒడ్డు మీద కూర్చోన్నాను. చూడండి ఎంత మంచో ఎంత చలో, కానీ మనం చేసే పని మాకు తప్పదు కదా, ఎంత మంచులో అయినా రావాలన్నమాట. పొద్దున్నే వచ్చి తీస్తాము, సాయంత్రం పూట అయితే వల్లేస్తాం అనమాట. ఇదిగో చూడండి, మా ఆయన గారు అయితే వచ్చేస్తున్నారు. చెరువులో చేపలు మరి ఎన్ని పడ్డాయి అయితే తెలియదు, కానీ చూడండి తెప్ప మీద అయితే వస్తున్నారనమాట. చూడండి, ఈ విధంగా అయితే మాకు రోజు కూడా మేము చేసే పని ఇదేనమాట. చూడండి, పడినా పడకపోయినా సరే మేము ఇలా డైలీ కూడా వచ్చి చూసుకుంటూ ఉండాలి వలలో ఏం పడినాయి అని. ఒకవేళ మనం వెళ్ళలేదంటే, ఒకవేళ మన అదృష్టం బాగుండి పడిన చేప కూడా చచ్చిపోయిద్ది అనమాట మనం వెళ్ళి చూడకపోతే. అందుకని మేము పడినా పడపని డైలీ వేసిన వాళ్ళని చూడటానికైతే వెళ్ళాల్సి ఉండిద్ది. చూడండి, ఒక చేప అయితే పడిందన్నారు. ఇప్పుడు ఆ చేపని తీసుకుని అయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎవరన్నా కొంటారేమోనని అమ్ముకోవాలన్నమాట ఆ చేపని. చూడండి, చేపలు చిక్కంలో వేస్తారు బయటికి వెళ్ళిపోకుండా. బతుకున్న చేప కదులుతూ ఉంటుంది కదా, జారి మళ్ళీ నీళ్ళలో పడిపోకుండా చిక్కలో వేసుకొని అట్లా పట్టుకొని వస్తారనమాట ఒడ్డుకి. ఇప్పుడు దీని అయితే మేము ఇంటికి తీసుకెళ్ళాలి. నేనైతే కూరకైతే తీసుకున్నానండి, చిన్న పరిగెలు అయితే తీసాను నేను ఇప్పటి వరకు కూడా. ఆయన అయితే పెద్ద చేపలు తీస్తాడు, నేనైతే చిన్న చేపలు తీయడానికి అయితే వెళ్తానమాట. చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న చేపలు అమ్మేసిన తర్వాత నేనైతే కూరకైతే తీసుకున్నాను చిన్న పరిగెలు అనేసి. ఇక అయితే బండి వేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నామండి. చేపలు తీయటం అయిపోయింది కదా, ఇక ఊరెళ్ళి అంటే ఊళ్ళోకి వెళ్ళి అమ్మాలన్నమాట. అక్కడికి ఎవరు రాలేదని చెప్పి మా ఆయనగారు అయితే ఇక బొట్లో పెట్టుకున్నారు చేపని. స్టార్ట్ అయిపోయాము. ఇంటికైతే వచ్చేసామండి. మొత్తానికి అయితే మా ఆయనగారు అయితే చేపలు అమ్ముతాకి వెళ్ళిపోయారు. నేనైతే కూరకైతే తీసుకున్నాను అనమాట. మా పాప అయితే పరిగెలు తిందామని అంది. అందుకని నేనైతే పెద్ద చేపల కన్నా కూడా చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే ఇవి తీసుకున్నాను, చాలా బాగుంటాయి. మనం చేసుకొని నీట్గా శుభ్రంగా చేసుకొని కూర అనేది చేసుకుంటే చాలా బాగుంటాయి. చిన్న చేపలు అనేది చాలామందికి ఇష్టపడుతుంటారు. మరి మీకు ఎలాంటి చేపలు ఇష్టమో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనండి. మరి రోజు కూడా మాకు ఇలా గడిచిపోతూ ఉంటుందన్నమాట. చేపలు తీసుకురావటం, అమ్మటం, లేదంటే కూర వండుకుంటాం, వేరే వాళ్ళకి చేసి పెట్టడం, ఇలా చేస్తూ ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా వీడియోని ఫాలో చేయండి.